నోటికి ఎంతొస్తే అంత తిడుతుంది. తిడితే తిట్టిందిలే అని చెప్పేసి ఆ ఒక్కరోజు నేను పెద్దగా పట్టించుకోలేదు. నెక్స్ట్ డే వచ్చేసేసి కొంచెం గ్యాప్ తీసుకొని ఒకరోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే నేనైతే ఇంటికెళ్ళాననమాట, మా పుట్టింటికి. అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళేసి వచ్చాను చిన్న పనుండి. ఈలోపు మా హస్బెండ్ అయితే నాకు ఫోన్ చేసి 10 సార్లు "నువ్వు త్వరగా రా, నువ్వు త్వరగా రా" అని చెప్పేసి అన్నారు. ఎందుకు ఏంటి అని అర్థం కాలేదు. నేను నైట్ వచ్చి చూసేపాటికి తను ఆఫీస్లో ఉన్నప్పుడు తనకి మెసేజ్లు అయితే వాయిస్ మెసేజ్లు అయితే తిడుతూ మెసేజ్లు అయితే పెడుతుందనమాట. ఎలా పడితే అలా మాట్లాడింది. అది నాకు తీసుకోలేక నేను వాయిస్ మెసేజ్లో నేను రిటర్న్ ఆన్సర్ ఇచ్చానమాట. ఇస్తే ఆమె ఏమనిందంటే, నా ఇంట్లో ఉండాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి, చూడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు, నేను ఏం చేసినా సరే పడి ఉండాలి అని అడిగింది. నాకు కొంచెం కోపం వచ్చేసి, మా అడ్వాన్స్ డబ్బులు అయితే మాకు ఇచ్చేయండి, ₹1 కాదు ₹2 కాదు, 18,000 అయితే మీ దగ్గర ఉన్నాయి కదా, ఆ 18,000 ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం ఖాళీ చేసేసి, మీతో మాట్లాడిపించుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఇంట్లో చూస్తేనేమో లిఫ్ట్ పని చేయదు, తర్వాత ఏమో లైట్లు పని చేయవు, కనీసం చిన్న బెడ్రూమ్లో వచ్చేసి కనీసం అక్కడ ఫ్యాన్ బిగించుకుందామంటే అవి ఏమీ చూడలేదు, అవి అయితే చేయించరు కానీ టైం టు టైం అన్నీ కావాలంటారు అని అడిగాను.